మోకాళ్ళ నొప్పులు మనము రోజు చిన్నపిల్లలు ఒక 14-15 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 70 ఏళ్ల వయసు వరకు కూడా రోజు ఎవరో ఒకళ్ళు మోకాళ్ళ నొప్పులతో వస్తుంటారు. కానీ జనరల్గా ఏజ్ డిఫరెన్స్ లైక్ ఈ చిన్నపిల్లల్లో ఈ టీనేజ్లో ఉన్న పిల్లలు ఎందుకు మోకాళ్ళ నొప్పులతో వస్తారనేది వానికి రీజన్ డిఫరెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ అబవ్ 50 years లో మనకి మోకాళ్ళ నొప్పులతో వచ్చే వాళ్ళకి రీజన్ డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే ఈ టీనేజ్ ఏజ్లో ఉంటారో, అంటే గ్రోయింగ్ స్టేజ్లో ఉంటారో, వాళ్ళకి ఎక్కడైతే ఈ మోర్ చుట్టూతా ఈ కొన్ని మజిల్స్ స్ప్రెయిన్ అవ్వటం ఆడుకునే సమయంలో, లేదు అంటే కనుక ఆష్గుడ్ స్టార్టర్స్ డిసీజ్ అంటాం. అంటే అక్కడ గ్రోత్ ప్లేట్స్ ఉంటాయి, ఆ గ్రోత్ ప్లేట్స్ మీద ఎక్కువగా స్ట్రెస్ పడటం వల్ల దానివల్ల కూడా పెయిన్ వస్తుంటుంది. వాళ్ళు ఎక్కువగా లేకపోతే నీల్ డౌన్ చేసి ప్లేయింగ్ ఆడటం వల్ల అక్కడ బర్సైటిస్ లాంటి ప్రాబ్లమ్స్, సో ఇట్లాంటి ఏదో ట్రొమాటిక్ ఇష్యూ జబ్బు కాకపోయినా కానీ వాళ్ళకి ఏదో దెబ్బలు తగలటం వల్ల కానీ, ఓవర్ యూస్ చేయడం వల్ల కానీ, ఆడుకునేటప్పుడు వల్ల వాళ్ళు వచ్చేది జనరల్గా మోకాళ్ళ నొప్పులతో వస్తుంటారు. దానికి కంపల్సరీగా 100% ఏదో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అది మనం ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే, కొన్ని రోజులు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళకి ఆడుకోకుండా అది కంపల్సరీ తగ్గిపోతుంది. అట్లా కాకుండా కొంతమంది ఇన్ఫ్లమేటరీ డిసీజెస్తో వస్తుంటారు. అది 20 సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాల లోపల ఎక్కువగా వస్తుంటారు. ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ లైక్ ఈ జువెనైల్ రూమటాయిడ్ ఆర్థరైటిస్లు కానీ, సోరియాసిస్ వల్ల కానీ, రకరకాల కారణాల వల్ల ఏదైనా కనుక ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వచ్చినా ఈ చిన్నపిల్లల్లో డెఫినెట్గా దాన్ని మనము కొన్ని పరీక్షల ద్వారా ఐడెంటిఫై చేసి దాన్ని కూడా మనము అరికట్టవచ్చు. ఒక 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ అరుగుదల చిన్నప్పటి నుంచి మనం ఉపయోగించి మోకాళ్ళు అరుగుదల వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులనే వస్తుంటాయి. ఎవరైతే ఈ 50 నుంచి 60 సంవత్సరాలు మోకాళ్ళు పూర్తిగా అరిగిపోతాయో, ఇంకా వాళ్ళ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారో, అట్లాంటి వాళ్ళకి మనం లాస్ట్ స్టేజ్లో నీ రీప్లేస్మెంట్ లాంటి ఆపరేషన్ చేస్తాం. కానీ ఇట్లాంటివి ప్రివెంట్ చేయడానికి, మనం అసలు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి ప్రివెంట్ చేయాలి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న కిడ్స్ కనుక మనం చూసుకుంటే కనుక బికాస్ ఆఫ్ దిస్ ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఓవర్ వెయిట్ ఉండటం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి. సో ఈ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం, కొంచెం వెయిట్ తగ్గడం వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అరికట్టవచ్చు. దాంతోపాటు ఈ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ చేసుకోవడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు అరికట్టచ్చు. అట్లా కాకుండా ఈ ఓల్డ్ పీపుల్లో త్వరగా మనకి ఈ ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా ఉండాలి అంటే ఈ మెనోపాజ్ టైంలో ఈ కాల్షియం సప్లిమెంట్స్ బాగా తీసుకోవటం, లేదు అంటే కనుక పర్టికులర్గా ఫీమేల్స్ వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో కానీ, లేకపోతే లాక్టేషన్ టైంలో కానీ వాళ్ళకి ఈ కాల్షియం అనేది చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆ సమయంలో కాల్షియం సప్లిమెంట్స్ సరిగ్గా తీసుకోకుండా తక్కువ కాల్షియం తీసుకోవడం వల్ల మన బాడీ ఏం చేస్తుందంటే బోన్లోంచి మొత్తం కాల్షియం అంతా బ్లడ్లోకి తీసుకొస్తూ ఉంటుంది. దానివల్ల బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి. ఎప్పుడైతే ఫౌండేషన్ అనేది వీక్ అవుతుందో ఈ జాయింట్లో త్వరగా ఏమవుతుందంటే ఆ జాయింట్స్ అనేవి డ్యామేజ్ అవుతుంది జరుగుతుంది. ఇంతకుముందు మనము 65-70 సంవత్సరాల్లో చూసే స్టేజ్ 4 ఆర్థరైటిస్ రీసెంట్ టైమ్స్ ఇప్పుడు మనం 50-55 ఇయర్స్కే చూస్తున్నాం. ఈవెన్ 50 సంవత్సరాల్లో కూడా నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. దానికి గల కారణం వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, పర్టికులర్గా ఫీమేల్స్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ప్రాపర్గా కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవటం కానీ అట్లాంటివి చేయకపోవటమే మేజర్ కారణం.